స్థానిక సంస్థల్లో 42% బీసీ కోటా బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఎస్సీ ఎస్టీ బీసీలంటే బీజేపీకి చిన్న చూపని విమర్శించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఎం రేవంత్ బీసీలకు 42% కోటా సాధిస్తారని చెప్పారు ఎంపీ. బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడేది కాంగ్రెసేనని చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. మీరందరూ చూస్తున్నారు, గతంలో కూడా బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ అంశాలపైన కానివ్వండి, బీసీల అంశాలపైన కానివ్వండి మౌనంగా ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, మరి మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సర్వే ఏదైతే చేసినారో బీసీలకు 42% రిజర్వేషన్స్ రావాలని చెప్పి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈ సమయంలో మరి బీజేపీ పార్టీ కంప్లీట్లీ ఆపోజిట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ కూడా మేమందరం అనుకున్నాము బీసీల కోసం కాంగ్రెస్ కొట్లాడుతుంది, బీజేపీ కూడా ఒక బీసీకి ఇస్తుందని, కానీ కంప్లీట్లీ ఆపోజిట్ పోయి బ్రాహ్మణ్కి ఇచ్చినారు. వీళ్ళ ఐడియాలజీ అర్థమవుతుంది. కేవలము వాళ్ళే ముందుకు పోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నము, వాళ్ళ ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన అగేన్స్ట్ మేము పోరాడతాము. బీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. అందుకనే నిన్న కూడా ఒక తెలంగాణ బిడ్డ వైస్ ప్రెసిడెంట్గా ఎందుకు కావద్దు, దత్తాత్రేయ గారు చాలా సీనియరు, వేరే పార్టీలు అయినప్పటికీ కూడా ఒక తెలుగువారిగా మా తెలుగుకి రికగ్నిషన్ వస్తుంది. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, జీడిపి కాంట్రిబ్యూషన్లా ఆల్మోస్ట్ ఒక 30,000 కోట్ల కాంట్రిబ్యూషన్ మా తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది. మరి వాపస్ వచ్చే టైంకి ₹1 కాంట్రిబ్యూట్ చేస్తే కేవలము 40 పైసలు రిటర్న్ తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. అన్నిట్లా ఇట్లాంటి డిస్క్రిమినేషన్ చేయొద్దని చెప్పి మా పోరాటం.